బలమైన దేవుడు ఈరోజు నీలో అంటాడంట. ఆయన ఎంత బలమైన వాడు అనేది కేవలం కొన్ని సూచనలు చూపించాలి. ఇంకా ఆదికాండం మొదటి అధ్యాయంలో చూస్తే మనం చూస్తాము, భూమి నిరాకారంగా ఉన్నదప్పుడు దురాత్మలతో, ఈ అపవిత్రాత్మలతో, పడివేయబడిన శత్రువులతో, ఇదంతా గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో చీకటి, కేవలం నీరు, చీకటి. ఆ పరిస్థితుల్లో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. హి వాస్ హవరింగ్. క్రీస్తుని మృతుల్లోండి లేపాడంట. అంటే ఆయన వెళ్ళలేని చోటు అంటూ ఏమీ లేదు, ఆయన ఆపగలిగిన శక్తి అంటూ ఏది లేదు. స్నేహితుడు ఉండాలని ఆశపడుతున్నాడు, కావాలా? ఆయన నీతో ప్రతిరోజు నీ పక్కన, నీలో, నీతో. యేసుప్రభు చెప్పాడు, నేను వెళ్తా, మరొక సహాయకుడిని పంపిస్తా. ఐ విల్ సెండ్ అన్ అదర్ హెల్ప్ విచ్ ఇస్ లైక్ ఎ లాయర్. నీకు సలహా ఇచ్చేవాడు, అడ్వైస్ ఇచ్చేవాడు, నీకు రూల్స్, ఫార్ములాస్ చెప్పాడు, సెక్షన్స్ చెప్తాడు నీకు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, నేను ఎలా భద్రపరచాలి, నేను ఎలా కాపాడాలి, నీ పక్షాన వ్యాచిస్తాడు. అదే మన పక్షాన ప్రార్థన చేస్తామంటే, మన పక్షాన దేవుడే మాట్లాడుతున్నాడు. నీ పక్షాన ఇంకేం కావాలి చెప్పు? గాడ్ సబ్మర్జ్ మీ, ఎమర్జ్ మీ, నన్ను నీ ఆత్మతో నింపు ప్రభా, నేను చావాలి, ఐ నీడ్ టు డై. ఇట్ ఇస్ క్రైస్ట్. అండ్ క్రీస్తు నాలో ఉన్నాడు, దానికి సాదృశ్యం పరిశుద్ధాత్మ. ఒకటి నిన్ను ఒప్పింపజేస్తాడు, రెండోది నిన్ను హీ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ, బలపరుస్తాడు, నిన్ను కడతాడు. మూడోది నిన్ను ఎంపవర్ చేస్తాడు, శక్తితో నింపి, అభిషేకంతో నింపి, వరములతో నింపి నిన్ను వీరుడిగా నిలబెడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడే వరకు వెళ్దాం.